ఇది అప్వర్డ్స్ డౌన్ పొజిషన్ అంటారు. నడుము దగ్గర ఫ్యాట్నెస్ అవుతుంది, ఇండైజెషన్ ఉండదు, నడుము కొలత తగ్గుతుంది. దీనివల్ల నడుము నొప్పి రాదు. ఇంకా అనేక ఉపయోగాలున్నాయి. స్కిన్ టోన్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓల్డ్ ఏజ్ మీ నుండి దూరంగా ఉంటుంది. దీనినే పద్మాసనం అంటారు. శ్వాసకు సంబంధించిన అన్ని వ్యాధులు దూరం అయిపోతాయి. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. అమెరికాలోని తెలుగు ప్రజలందరికీ అభివందనం. మిగిలినది రెండో భాగంలో చూడండి. వెల్ డన్ సానియా, అద్భుతంగా ఉంది నీ పెర్ఫార్మెన్స్. నువ్వు ఒప్పుకుంటే నిన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాను. సారీ సార్, నాకు సినిమా హీరోయిన్ అవ్వాలని ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పారని ఈ క్యాసెట్ లో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను, అంతే. ఓకే ఓకే, నువ్వు సినిమాలో నటించాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఛాన్స్ నాకే ఇవ్వాలి. సానియా, సాయంత్రం గంగమ్మ గుడి దగ్గర షూటింగ్ ఉంది, అక్కడికి వచ్చేయి. ఓకే సార్, షూటింగ్ అయిపోయింది కదా, మరి తానియా రమ్మన్నారు ఎందుకు? దాంతో వేరే షూటింగ్ ఉంది. నోరు మూసుకుని గంగమ్మ గుడి దగ్గరికి తీసుకొనిరా. సత్యం, మీ వంశాచార ప్రకారం మన ఊరు, మన ప్రాంతం వర్షాలు పడి సస్యశ్యామలం కావడం కోసం గంగమ్మ తల్లికి పూజ చేసి గంగమ్మ తల్లిని శాంతపరచు. ఇదిగో తల్లి కట్నం. బయలుదేరు. అలాగే అన్న. జై గంగమ్మ తల్లికి, జై గంగమ్మ తల్లికి, జై గంగమ్మ తల్లికి. షూటింగ్ ఉందన్నారు, ఇక్కడ ఎవరు కనపడట్లేదేంటి? ఆ షూటింగ్ పొద్దునే అయిపోయిందే. ఇప్పుడు నీ బ్రతుకు తెల్లారిపోయే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎన్నిసార్లు అడిగినా తప్పించుకుంటున్నావే. ఇప్పుడెక్కడికి పోతావే? ఈ ఏరియాలో ఉన్న రౌడీలందరూ నాకు తెలుసు. జై గంగమ్మ తల్లికి, 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 జై గంగమ్మ తల్లి. ఎవరు తల్లి నువ్వు? గంగమ్మ తల్లిలాగా? నా సంగతి నీకు తెలీదు. నీ సంగతి తర్వాత మా గంగమ్మ తల్లికి పూజ చేసుకోవాలా? జై గంగమ్మ తల్లి. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటి గొడవ? సారీ సార్, నేను వాడి తాలూకేమో అనుకున్నాను. నీ సారీ తీసుకెళ్లి కృష్ణానదిలో తొట్ట. టయానికి పూజ చేయకపోతే గంగమ్మ తల్లి కోప్పడేది. అదిగో మా వాళ్ళు వస్తున్నారు. గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి. సాగర్ మాత టెంపుల్ చూపించారు, చాలా థ్యాంక్స్ అండి. నేను రేపు ఎల్లుండో హైదరాబాద్ వెళ్తాను. ఎందుకు? సెక్రటేరియట్ లో చిన్న పని ఉంది. ఆహా, అక్కడి నుంచి పాపం పిచ్చి తల్లి ఎంత పనిచేసింది. ఇక్కడ ఏదో జరిగినట్టుంది. సుబ్బరం అన్న, ఏం జరిగింది? పాపం పిచ్చి అమ్మాయి అన్న, వారం నుంచి ఏమీ తినక చనిపోయింది. పాపం పిచ్చి పిల్ల 6 నెలలుగా నాగార్జున సాగర్ లో అడుక్కుని తింటుంది. ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో చేర్పిస్తే పారిపోయి వచ్చింది. ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో పాపం పిచ్చి పిల్ల. ఆమె పిచ్చిది కాదు, తను ఫేమస్ మోడల్. నన్ను చీట్ చేయాలనుకున్న వాడే ఈ అమ్మాయిని కూడా ఇలా చేశాడు. మోడలా? అవునా? మీ గ్లామర్ కోసం 7 అప్ తాగండి.